జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో తన ఇద్దరి కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ప్రజలను హింసించేందుకే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గెలిచారని ఆరోపించారు. జలపతి రెడ్డి మృతికి కారణమైన న్యాయవాది దామోదర్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వీధి నాటకాలు ఆడుతున్నాయని, రెండు పార్టీలకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా లిక్కర్ కేసు తెర మీదకి తెచ్చారన్నారు. రెండు 2019లో 2 సార్లు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీని ఓడించినాయి. 2023-24 ఎన్నికలలో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడిపోతారనేది వాళ్ళకి స్పష్టత వచ్చింది. ఇప్పుడు విడిపోయి వీధి నాటకాలకు పాల్పడి వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని ఒక నాటకంలో భాగంగా ఈ దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. ఇద్దరికి చిత్తశుద్ధి లేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా మంత్రి లేకుండే. ఆ రోజు బీజేపీ ఎందుకు ఒక మహిళనైనా మంత్రిని పెట్టమని అడగలేదు? అదేవిధంగా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా కవిత ఉండే. ఏ ఒక్క రోజు కూడా